హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో టమాటో బాత్ చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఇలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, 2 మీడియం సైజ్ టమాటోస్, 2 పచ్చిమిరపకాయలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్ తీసుకున్నాం కదండి, దీనిలో హాఫ్ టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మిగిలిన 1.5 టమాటోను ప్యూరీ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ ప్లేస్లో మీరు 2 టమాటోస్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్, మ్యాగీ మసాలా ఒక ఫుల్ ప్యాకెట్ వేసుకోవాలండి. అలాగే పల్లీలు ఉన్నాయి కదా, పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాం, ఆ పల్లీలు కూడా ఇక్కడ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ ఉప్మా రవ్వను వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ 1 గ్లాస్ ఉప్మా రవ్వకు 3 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, దీనిలోకి ఉప్మా రవ్వను కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపటికే ఇది దగ్గర పడుతుంది. చూడండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంతేనండి, వేడివేడి టమాటో బాత్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.